బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజు వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసింది టీ సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ ఏర్పాటు చేయబోతోందా ప్రభుత్వం అంటే అవుననే మాట వినిపిస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో స్పెషల్ టీంని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందట. మరో 2 రోజుల్లో సిట్ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు రాబోతున్నాయా? అటువంటి చర్చ జోరందుకుంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టోల్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన అంశానికి సంబంధించి సిట్ విచారణ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2023 ఏప్రిల్లో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు 30 ఏళ్ల లీజుకి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో లీజు హెచ్ఎండిఏకు భారీ నష్టం వాటిల్లిందంటూ కూడా ఆ లీజుతో హెచ్ఎండిఏకు భారీ నష్టం వాటిల్లిందంటూ కూడా రేవంత్ సర్కార్ ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ సిట్ ఏర్పాటుకు సంబంధించి ఎప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్లాన్ చేస్తుంది, ఎప్పటి నుంచి ఎగ్జిక్యూషన్ చేయబోతోంది, అంటే సిట్ను ఎప్పుడు ఏర్పాటు చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఎప్పుడు ఏర్పాటు చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఒక్కొక్క అంశం పైన ఫోకస్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు విద్యుత్తుకు సంబంధించిన అంశం, తర్వాత ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఈ ఓఆర్ఆర్ లీజ్ కు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం దృష్టి పెట్టింది. మొన్న లాస్ట్ టైం బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగినటువంటి చర్చలో చాలా వాడివేడి చర్చ సాగింది. ఓఆర్ఆర్ పైన కూడా రద్దు చేస్తాం ఓఆర్ఆర్ లీజ్ అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఓఆర్ఆర్ పైన కూడా ఎంక్వైరీ వేయండి, లీజు రద్దు చేయండి అనేటువంటి ఒక డిమాండ్ ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకురావడంతో ప్రభుత్వం అంగీకరించింది. సో సిట్ వేసి దీనిపైన విచారణకు ఆదేశించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. అయితే ఈ లీజు వ్యవహారంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి సంస్థకు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏదైతే లీజుకి ఇచ్చారో అక్కడ భారీగా అవినీతి చేతులు మారింది. దాదాపు 30 సంవత్సరాల కోసం 7,000 కోట్లకు పైగా మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఒప్పందం కూడడంతో పెద్ద ఎత్తున నష్టం చేకూరింది రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటిది మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు కొన్ని వేల కోట్లుగా సంబంధించినటువంటి ప్రాపర్టీని 30 సంవత్సరాలు వారికి లీజ్ ఇవ్వడం ఏంటి అనేటువంటిది ప్రస్తుతం విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. చూడాలి, దీనిపైన ఎంక్వైరీ వేస్తే ఏం తేలుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటిది చూడాలి. మరి బీఆర్ఎస్ ఏమో ఒక డిమాండ్ ను తెరపైకి తెస్తా ఉంది. విచారణ చేసే కంటే ముందు, సిట్ వేసి విచారించే కంటే ముందే ఫస్ట్ లీజును రద్దు చేయండి, లీజును రద్దు చేసి విచారణకు ఆదేశించండి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జ్ తో కూడా విచారణ చేయించాలనేటువంటి డిమాండ్ ని బీఆర్ఎస్ చేస్తా ఉంది. సో ప్రస్తుతం అయితే సిట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో అధికారులతో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి విచారిస్తే ఇందులో అవకతవకలు జరిగాయా, నిజంగానే ఈ బిడ్డింగ్ విషయంలో కానీ అప్పుడు మీరు చెప్పైపోయినటువంటి లీజ్ వ్యవహారంలో ఏం జరిగింది అనేటువంటి తేలే అవకాశం సచిన్. అంటే సిట్ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ఇన్ఫాక్ట్ అంటే సిట్ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ఇన్పుట్స్ అందడం జరుగుతోంది, ఎవరెవరిని దాంట్లో సిట్లో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం ఎంక్వైరీకి సంబంధించి, ఎందుకంటే ఎంక్వైరీ జరిగిన తర్వాత కావచ్చు లేకపోతే ఇన్పుట్స్ బేస్డ్ మీద స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి సిట్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటోంది ప్రభుత్వం? ఇంకొక 2 రోజుల్లోనే ఈ సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారితో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ నుంచి వస్తున్న క్వశ్చన్ ఏంటంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం మాత్రం విజిలెన్స్ టీమ్ తోటి విచారణ చేయించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. 2 రోజుల్లో టీం ఏర్పాటు చేస్తే ఎవరి ఆధ్వర్యంలో విచారణ జరగనుంది, ఏ అంశాల ఆధారంగా విచారణ చేసే అవకాశం ఉంది, ఇవన్నీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కేవలం 7,000 కోట్లకు పైగా సంబంధించిన దానిపైన లీజుకి ఇచ్చారు. యాక్చువల్ గా దాని కాస్ట్, దాని విలువ చాలా పెద్దది. పెద్ద ఎత్తున 30 సంవత్సరాలు ఓఆర్ఆర్ ని వారు డబ్బుల రూపంలో మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ లో వాహనాల సంఖ్య పెరిగింది, గతంలో కంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. 30 సంవత్సరాలు అంటే ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు హైదరాబాద్ లో ఏ రకంగా ట్రాఫిక్ ఉంటుందో నగరంలో, అలాంటి ట్రాఫిక్ ఓఆర్ఆర్ పైన చూసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అంత దూరంగా 30 సంవత్సరాల లీజుని చాలా తక్కువకు కట్టబెట్టారు. దీంట్లో 1,000 కోట్ల చేతులు ముడుపులు మారాయి అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఎవరెవరి పేర్లకు సంబంధించి, ఎందుకంటే అప్పట్లో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించిన పరిస్థితి. ఎవరెవరి సెంట్రిక్ అయితే ఎవరెవరి టార్గెట్ గా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది, ఇటు కాంగ్రెస్ లో కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ లో కావచ్చు? ఎగ్జాక్ట్. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి
మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి మంత్రి కేటీఆర్. సో వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరిగింది అనేటువంటి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేశారు. మేము అధికారంలోకి వస్తే లీజు రద్దు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. వాళ్ళిద్దరి కేంద్రంగానే ఇటు కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, తర్వాత మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన దాంట్లో శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఇద్దరు ఆధ్వర్యంలోనే జరిగింది అనేటువంటి ఆరోపణలు చేశారు. వాళ్ళిద్దరి టార్గెట్ గానే విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. మధు, కేసీఆర్ ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తోందా? మరో అంశంకి సంబంధించి ఇప్పుడు టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోందా అంటూ కూడా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజు వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారితో స్పెషల్ టీంను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందనే చర్చ జోరందుకుంది. మరో 2 రోజుల్లో సిట్ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టోల్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది అప్పటి సర్కార్. 2023 ఏప్రిల్లో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు 30 ఏళ్లకు లీజుకిచ్చింది. లీజుతో హెచ్ఎండిఏకు భారీ నష్టం వాటిల్లిందంటూ రేవంత్ సర్కార్ ఆరోపించిన సిచ్యువేషన్. ఇన్ఫాక్ట్ రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్న సందర్భంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిట్ ఎంక్వైరీ కనుక ప్రారంభమైతే మొదటగా ఎవరిని విచారించే అవకాశం ఉంది? సరే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్కి సంబంధించి, ఎందుకంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఎవరెవరిని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది? సిట్ ఏర్పాటు అయిన తర్వాత ఎవరి సెంట్రిక్గా ఇది వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికే మాటల తూటాలు పేలుతున్నాయి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆ అంశానికి సంబంధించి మాత్రం చర్చ జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ టార్గెట్ కానీ అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్కి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ ఎఫ్ఎన్ రేస్కి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చు అంటూ కూడా ఆ స్థాయి వరకు వెళ్ళిపోయిన సిచ్యువేషన్. అంటే అంతవరకు కూడా కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చు అంటూ కూడా చర్చ జోరందుకున్న పరిస్థితిలో ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు టీ సర్కార్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.